ఇగో ట్రైన్లో కిక్కిరిసి పోతున్నారు. కుంభమేళా జరుగుతున్నది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో. దానికి సంబంధించి ఆ కుంభమేళాలో పుణ్యస్నానాలు చేస్తే పుణ్యం వస్తుందని చెప్పేసి లక్షల కోట్ల మంది భక్తులు వేరే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి అడిగిపోతున్నారు. మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు సౌకర్యాలు, భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో 100కు 100% విఫలమైంది. అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది, తర్వాత నిన్న ఈ ఘటన జరిగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతున్న క్రమంలో ప్రయాణికుల తోపులాట, 15 మంది మృతి చెందిరట. మరి దీని మీద కేంద్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఢిల్లీలో మొన్న కూడా వాళ్ళే వచ్చారు కదా అధికారంలోకి, ఏం చేస్తున్నారు? కనీస సౌకర్యాలు, భక్తుల ప్రాణాలు కాపాడడంలో విఫలమవుతున్నారు. ఇక పైగా మీదికేమో ఖచ్చితంగా ప్రయాగరాజ్ పోవాలి, హిందువులు అంటోళ్ళు ఖచ్చితంగా అక్కడ స్నానాలు చేయాలి అని చెప్పేసి, అంటే ఈ ప్రాణాలు పోవడానికి ఇండైరెక్ట్గా బీజేపీ ప్రభుత్వం కారణం కాదా? కోట్ల మంది వస్తారని తెలుసు, కానీ ఆ కోట్ల మంది ఎట్లా వస్తారు, ఎట్లా పోవాలి, సురక్షితంగా రావాలి, సురక్షితంగా పోవాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉండొద్దా? మీదికి ఆర్భాటంగా చేస్తున్నారు. 15 మంది మృతి చెందిర్రు. ఇంత తొక్కిసలాటలో ఎట్లా ఉన్నారు చూడండి. ఇక్కడ మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మరి ఈ ట్రైన్లో నరేంద్ర మోడీ మన దేశ ప్రధానమంత్రి ఆయన కూడా పోయి ప్రయాగరాజ్లో ఆయన అక్కడ స్నానం చేసి వచ్చిండు. మంత్రులు పోయిర్రు, ఆ ఎంపీలు పోయిర్రు. వాళ్ళకొక ఇండికేషన్, బీజేపీ నుంచి ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థులుగా గెలుపొందిర్రో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడికి పోయి రావాలనేటువంటిది బీజేపీ దిశానిర్దేశం చేసింది. బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర నాయకులు అందరూ కూడా అడిగి పోవాలి. అంటే ఈ బీజేపీ అనేటువంటిది అందరు పోవాలని చెప్పేసి ఒక హిడెన్ ఎజెండాగా పెట్టుకుంది. రైట్, పెట్టుకొని పోయి స్నానం చేసి రాని, పుణ్యం రాని అని కానీ. మరి ఇలా ప్రాణాలు ఎవరు తీసుకురావాలి? బీజేపీ మంత్రులు పోయినారు, ముఖ్యమంత్రులు పోయినారు, నరేంద్ర మోడీ పోయిండు, వీళ్ళందరూ పోయినారు. మరి వాళ్ళందరూ హెలికాప్టర్లో మంచి సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళ సౌకర్యాలు తీసుకుంటూ పోయిర్రు. ఇట్లాంటి ట్రైన్లు వేసి పంపించేది ఉండే నరేంద్ర మోడీని, అమిత్ షాను, బీజేపీ ముఖ్యమంత్రులను, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని, ఎంపీలను, బీజేపీ ఎమ్మెల్యేలను ఇగో ఇట్లా ఉన్నటువంటి జనాలను వేసి తొక్కి చంపితే తెలిసేది. ఆ 15 మంది ఎట్లయితే ప్రాణాలు కోల్పోయారో ఆ 15 మంది ఎంపీలో, 15 మంది ఎమ్మెల్యేలో, 15 మంది ముఖ్యమంత్రులు లేచి చంపితే తెలిసేది సామాన్య జనాల యొక్క బాధలు. ట్రైన్ల సౌకర్యాలు కల్పిస్తున్నాం, 100 ట్రైన్లు వేస్తున్నాం అని చెప్పేసారు. 100 ట్రైన్లు, 1000 ట్రైన్లు వేస్తే మరి ఇంత ఇబ్బంది పడాల్సి పోయి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. పుణ్యం వస్తుందని పోతే పుణ్యం వచ్చేమో కానీ ప్రాణాలు పోతున్నాయి. అలా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోట్ల మంది వస్తారని చెప్పేసినటువంటి అంచనా వేసినటువంటి కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు అనుకూలంగా ట్రైన్లు, బస్సులు, రకరకాల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదా? మహా కుంభమేళా అంటే ఇన్ని కోట్ల మంది వస్తారు, ఇన్ని కోట్ల మందికి ట్రైన్లు ఎట్లా సరిపోతాయి అని తెలియదా? దీనికి సంబంధించినటువంటి వార్త చదువుదాం. కుంభమేళా రద్దుతో దుర్ఘటన, ప్రధాని మోదీ సంతాపం. ఆయన ఏం చేస్తాడు? ఇక సంతాపం ఒకటి తెలియజేస్తాడు. మంచిగా డ్రెస్ వేసుకుంటాడు, మంచిగా అంటే ఏం తెలియని అమాయకులు లెక్క మంచుకుంటాడు. సంతాపం తెలిపితే 15 మంది ప్రాణాలు తిరిగి వస్తాయా? 15 మంది కుటుంబ సభ్యుల యొక్క బాధ మోడీ తీర్చగలుగుతాడా? సంతాపం ఎవరికి కావాలి? మీ సంతాపం మీ 15 మంది ఎమ్మెల్యేలను, 15 మంది ఎంపీలను సస్తే సంతాపం చెప్తారు, ఊకుంటారు? అట్లా సంతాపం చెప్తే అయిపోతుందా? అని లేచి సత్యదాకా చూడరు మీ ఎంపీలను.